చాలా మందికి చాలా డౌట్ ఉంది. ఈ చాలా వరకు ఈ ఆకుపంక్చర్ అనే దానికిను, ఆకుప్రెషర్, సో ఇట్లా ఈ ట్రీట్మెంట్‌లో డౌట్స్ ఉన్నాయి. సో వీటిని కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేయండి. 2 ముక్కల్లో అంటే మాకు ఆకుప్రెషర్, ఆకుపంక్చర్ గురించి డీటెయిల్‌గా చెప్పగలుగుతారా? నా స్పెషలైజేషన్ ఆక్యుపంక్చర్ అండి. నేను ఆక్యుపంక్చర్ చేస్తాను. హ్మ్. ఆక్యుప్రెషర్ కాదు నేను చేసేది. హ్మ్. ఆక్యుపంక్చర్ అంటే ఏంటంటే యాక్చువల్‌గా ఈ ఫీల్డ్‌లోకి క్వాలిఫైడ్ పీపుల్ రాలేదండి. టు బి హానెస్ట్. అంటే నేను ఎనాటమిస్ట్‌ని. హ్మ్. ప్లస్ తర్వాత నేను ఒక 20 ప్లస్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్, టీచింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నది నాకు. హ్మ్. అయితే బాడీ ఎలా ఫంక్షన్ చేస్తది అనే దాని మీద నాకు ఒక అవగాహన ఉంది. హ్మ్. నేను ఒక దాని బేస్ మీద ప్లస్ ఈ ఆక్యుపంక్చర్‌ని 2 కలిపి నేను ట్రీట్మెంట్ చేస్తానండి. ఓకే. అంటే దీని గురించి స్పెషల్లీ డిఫరెన్స్ ఏమన్నా ఉందా? ఆటో హీలింగ్ అండి. అదేనండి ఆటో హీలింగ్. నీ బాడీయే సరి చేసుకునేలాగా చేస్తాను. ఓకే. ఓన్లీ పంచర్స్ వల్ల. ఆ పంక్చర్. కోడింగ్ ఇండైరెక్ట్ చెప్పాలంటే కోడింగ్. హ్మ్. కోడింగ్ నీ బాడీకి ఇది ప్రాబ్లమ్ ఉందని కోడింగ్ చేస్తాం. ఇప్పుడు ఆస్మా పేషెంట్ ఉన్నాడనుకుంటే లంగ్ సెంటర్స్‌ని యాక్టివేట్ చేస్తాం. హ్మ్. ఆటోమేటిక్‌గా వాడికి ఆస్మా తగ్గిపోతది ఆ పేషెంట్‌కి. ఓకే. అంటే మీరు ఈ ఆకుపంచర్‌లో ఏది స్పెషలైజ్డ్ ఉన్నారు మీరు? అంటే పలానా పలానా ట్రీట్మెంట్ అంటూ ఉంటారు కదా! హ్మ్. లైక్ స్ట్రోక్స్ తీసుకుందాం, లేకపోతే హెడేక్ తీసుకుందాం, బ్యాక్ పెయిన్ తీసుకుందాం. హ్మ్. అట్లాగే వీటిలో మీరు దేంట్లో బాగా స్పెషలిస్ట్? నేను యాక్చువల్‌గా అన్నీ చేస్తానండి. నేను అంటే పీడియాట్రిక్ కేసెస్ చేస్తాను, హ్మ్. గైనిక్ కేసెస్ చేస్తాను, న్యూరో కేసెస్ చేస్తాను, హ్మ్. సైకియాట్రిక్ కేసెస్ చేస్తాను. అయితే మీరు స్ట్రోక్ అనే పదం వాడారు కాబట్టి హ్మ్. మీకు స్ట్రోక్ గురించి చెప్తాను. స్ట్రోక్ ఏందంటే 3 రకాలుగా ఉంటదండి. హ్మ్. ఒకళ్ళకేమో బీపీ అన్‌కంట్రోల్డ్ బీపీ వల్ల కూడా స్ట్రోక్ వస్తుంది ఒకటి. ఇంకోళ్ళకేమో రక్తనాళాల్లో చిన్న క్లాట్స్ వల్ల, ఆ క్లాట్స్ బ్రెయిన్‌లో ఏదైనా ఒక ఏరియాకి సప్లై చేయడంలో ఇబ్బంది అడ్డుపడటం వల్ల ఒకటి స్ట్రోక్ వస్తది. దాన్ని ఎంబోలిక్ స్ట్రోక్ అంటారు. హ్మ్. మొదటిదేమో బీపీ పెరగడం వల్ల హైపర్‌టెన్సివ్ స్ట్రోక్ అంటారు. హ్మ్. మూడోది ఏందంటే ఇస్చెమిక్ స్ట్రోక్స్ అంటారు. హ్మ్. మెదడుకు కావాల్సినంత రక్తం అందకపోవడం వల్ల వచ్చే స్ట్రోక్ ఇస్చెమిక్ స్ట్రోక్ అన్నమాట. హ్మ్. ఈ స్ట్రోక్ వచ్చినప్పుడు వివిధ రకాలుగా ఎఫెక్ట్ అవుతది. ఇప్పుడు జనరల్‌గా కుడి సైడ్, రైట్ సైడ్ అనే ప్రాబ్లమ్ ఉంటే హైపర్‌టెన్సివ్ స్ట్రోక్ ఉంటే లెఫ్ట్ సైడ్ ఎఫెక్ట్ అవుతదన్నమాట. అవును. లెఫ్ట్ సైడ్ అంటే ఎడమ కాలు లేవలేకపోవటము, అవును. ప్లస్ తర్వాత ఎడమ చేయి ఇబ్బంది పడటము, హ్మ్. మాట రాకపోవడము అట్లా ఉంటది. ఒక పేషెంట్ స్ట్రోక్ వచ్చిన తర్వాత 1 మంత్ తర్వాత మా దగ్గరికి వచ్చాడనుకోండి. వితిన్ 6 మంత్స్‌లో మా దగ్గరికి వచ్చేస్తే 90% వరకు మేము హీల్ చేస్తాం. అతని కాలు సెట్ చేస్తాం, అతని మాట సెట్ చేస్తాం, అతని చెయ్యి కూడా సెట్ చేస్తాం. వావ్! సో బేసికల్లీ అది ఒక్కసారి అది అలా స్ట్రోక్ వస్తే అది సెట్ అయిపోతే ఇక అంతే కదా! 95% సెట్ అయిపోతదండి. ఇంకొక 5% ఏమైనా కొంచెం మిగిలి ఉంటదేమో 95% సెట్ అయిపోతది. సో ఎట్లా దానికి మీరేమన్నా చిన్న ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్పగలుగుతారా మాకు? ఎగ్జాంపుల్స్ అంటే మీరు మాది గూగుల్‌లో మా క్లినిక్ పేరున్నది. మీరు డాక్టర్ విజయ్ భాస్కర్ పెయిన్ రిలీఫ్ ఆక్యుపంక్చర్ గూగుల్‌లో గాని, జస్టిస్‌లో గాని చూస్తే మా పేషెంట్స్ ఇచ్చిన రివ్యూస్ మీరు చూడండి. హ్మ్. ప్లస్ తర్వాత ఇంకోటి ఏంటి అంటే ఈ ఆక్యుపంక్చర్‌లో రకాలుంటాయండి. హ్మ్. శరీరం మీద పెట్టేదాన్ని బాడీ ఆక్యుపంక్చర్ అంటారు. హ్మ్. చెవు మీద పెట్టేదాన్ని ఆరిక్యులర్ ఆక్యుపంక్చర్ అంటారు. తల మీద చేసేదాన్ని స్కాల్ప్ ఆక్యుపంక్చర్ అంటారు. హ్మ్. ఈ స్ట్రోక్ కేసెస్‌లో మేము డైరెక్ట్‌గా స్కాల్ప్ మీద చేస్తాం. హ్మ్. స్కాల్ప్ ఆక్యుపంక్చర్ చాలా ఎఫెక్టివ్ ఉంటది స్ట్రోక్స్ కేసెస్‌లో. హ్మ్. అందరూ చాలా మందికి ఇందులో నేను న్యూరోలో డాక్టరేట్ చేశాను. హ్మ్. న్యూరోలో డాక్టరేట్ చేశాను కాబట్టి నాకు ఏ ఫంక్షనల్ ఏరియాని ఎట్లా యాక్టివేట్ చేయాలనే దాంట్లో నాకు ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఓకే. సో మిమ్మల్ని కలవాలన్నా లేదా మీ అపాయింట్‌మెంట్ తీసుకోవాలన్నా ఎట్లా అండి? మిమ్మల్ని రీచ్ అవ్వడం ఎట్లా? మీ కింద కనపడే నంబర్ మీకు కాల్ చేసి వాట్సాప్ మెసేజ్ పెట్టినా లేకపోతే కాల్ చేసినా మీరు చూసుకోవచ్చు. నేను ఒక 2 డేస్ ఖమ్మంలో ఉంటాను. కమాన్ బజార్ వెంకటేశ్వర గుడి దగ్గర మా క్లినిక్. 5 డేస్ వెస్టర్న్ మెడిసిన్, 2 డేస్ ఈస్టర్న్ మెడిసిన్. ఈ ఆక్యుపంక్చర్‌ని ఈస్టర్న్ మెడిసిన్ అంటారు. ఓకే. ఓకే. థాంక్ యూ డాక్టర్. థాంక్ యూ సో మచ్.